సో చాలామంది కపుల్స్ అడిగే ఒక బేసిక్ క్వశ్చన్ కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఓపీడీ ఛాంబర్స్లో, మేడం మాకు ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి డిలే అవుతుంది లేదా కన్ఫర్మ్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా అని చెప్పి. సో దీన్నే మనం మెడికల్ టర్మ్లో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రీవియస్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అబార్షన్స్ అవుతున్నా, మిస్క్యారేజెస్ అవుతున్నా వాళ్ళకి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో దీనికి కారణాలు బోత్ మేల్ ఫిమేల్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలోని మనము కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఎంబ్రియో ఫ్యాక్టర్ బట్టి అంటే బేబీ ఫ్యాక్టర్ కూడా ఉంటుందన్నమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీకి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు వచ్చేసరికి మొదటిది జన్యుపరమైన కారణాలు అవ్వచ్చు. సో లోపల ఏర్పడిన ఎంబ్రియో లేదా పిండం ఏదైతే ఉందో అదేమన్నా జెనెటికల్లీ అబ్నార్మల్ ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటాం అనమాట. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది ముందుకెళ్దు.